ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. నీలాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాస్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతే స్వోచిష్టాయాం సృజనిగలితం యాబలాత్కృత్య భుంక్తే ఓదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேயிழையார் சென்னிறைஞ்சி அங்கப்பறை கொண்ட வாஸ்தை அணி புதுவை பைங்கமலத்தறியல் பட்டர் பிரான் கோதை சொன்னா செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கு இப்பருஷரைப்பார் ஈரிரண்டு மால்வரைத்தோல் செங்கந்திருமுகத்து செல்வத்திருமாலால் எங்கும் திருவருள் பெத்து என்பொருవ రెంబావాయ్. మనము భగవానుని చేరడానికి ఉపాయము ఉపేయము కూడా భగవంతుడే. ఒక మహాసముద్రంలో పడవవలె మనల్ని భగవంతుడు సదా రక్షిస్తూ ఉంటాడు. విష్ణు పోతో నరానాం. విష్ణువనే పడవ ద్వారా భగవానుని మనం దర్శించడానికి వీలవుతుంది. ఈ తిరుప్పావై అనుసంధానం చేయడం వలన భగవత్ అనుగ్రహానికి మనం పాత్రులమై భగవత్ కృపను మనం పొందుతాము. ఆనాడు గోపికలందరూ కూడా శ్రీకృష్ణునికై వ్రతమాచరించిన విధమును మన గోదాదేవి ఈ తిరుప్పావై అనే దివ్య ప్రబంధంలో మనకు తెలియజేస్తుంది. గోపికలందరూ కూడా శ్రీకృష్ణ దర్శనాన్ని పొందారు. అలాగే గోదాదేవి కూడా భగవానుని చేరగలిగింది. ఈ తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని ఎవరైతే అనుసంధానం చేస్తారో ముప్పదుం తప్పామే, ఈ 30 పాశురములను ప్రతిరోజు కూడా నిత్యము అనుసంధానం చేసేవారు ధన్యులవుతారు. ఈ తిరుప్పావైని అనుసంధానం చేయడం వలన భగవానుని యొక్క శాశ్వతమైన కృప అందరిని కూడా రక్షిస్తూ ఉంటుంది. భగవత్ కృప సర్వత్రా నిండి అత్యంత వైభవాన్ని లోకానికి కలుగజేస్తూ ఉంటుంది. ఇలాంటి దివ్యమైన తిరుప్పావైని మనం అనుసంధానం చేయడానికి ప్రయత్నం చేస్తూ దివ్యమైనవి అర్థాలనన్నింటినీ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. స్వోచిష్టమాలిక బంధగంధ బంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మాతృషా కించిణ త్రాణ బద్ధ కంకణపాణయే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.
తిరుప్పావై ప్రవచనము. ఉపన్యాసకులు శ్రీమతి త్రిగుణ. శ్రీ గోదాదేవి విరచితమైన తిరుప్పావై దివ్య ప్రబంధము ద్రావిడ భాషలో ఉన్నది. అందరూ సరళమైన రీతిలో తిరుప్పావై దివ్య ప్రబంధము యొక్క అర్థమును భావించుటకు చిత్రములతో కూడిన ఒక నూతన ప్రయత్నము చేయుట జరిగినది. ఈ ఉపన్యాసము విన్న వారందరికీ శ్రీ గోదాదేవి విరచితమైన తిరుప్పావై సులభముగా అర్థమవ్వాలని, అందరూ ఆనందించి తరించాలన్నదే ముఖ్య ఉద్దేశముగా ఈ ఉపన్యాసము రికార్డు చేయడమైనది. ఈ తిరుప్పావై ఉపన్యాసకులు శ్రీమతి త్రిగుణ అనేక ప్రదేశములలో తిరుప్పావై ప్రవచనము ఇవ్వడము జరిగినది. ఈ తిరుప్పావై యూట్యూబ్ రికార్డింగ్ కొరకు ప్రోత్సహించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ఈ ధనుర్మాసములో 30 రోజులు రోజు ఒక పాశురము శ్రీ గోదాదేవి విరచితమైన తిరుప్పావై సరస్సులో అందరూ అవగాహించి ఐహిక ఆధ్యాత్మిక సిరి సంపదలతో ఆయురారోగ్యములతో తులతూగుతూ తరించాలనే సదాశయముతో ఈ తిరుప్పావై ప్రవచనము రికార్డు చేయబడినది.